పెళ్ళి అన్నది ఆ బంధుమిత్రులతో కలుస్తావు, తల్లిదండ్రులు ఏంటి, కుటుంబ సభ్యులు ఎలాంటి వాళ్ళు అనేది నీకు తెలియదా అండి? అప్పుడే తెలిసిపోతుంది. అప్పుడు నీకు నచ్చితే చేసుకో, నచ్చకపోతే వదిలేయి. అంతేగాని ఇలా పెళ్లి అయిపోయిన వెంటనే నాకు నచ్చలేదు అని ఒక 2 ముక్కల్లోని అమ్మాయి జీవితాన్ని నేను ఆశ్రయించడం నువ్వే అడిగి. నీకేం హక్కు ఉన్నాయి, నీకేం రైట్స్ ఉన్నాయి? ఒక ఈ రోజు అమ్మాయి కాళ్ళ మీద తను నిలబడుతుంది. తనకు నువ్వేమి పెట్టవలసిన పనే లేదు. తంటే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీకు నచ్చలేదు, తల్లిదండ్రులు తీసుకెళ్ళి వదిలే చెప్పవలసింది. అండ్ మీ పాపని ఇలా ఇబ్బంది పెట్టడానికైనా అంటే అలా అనుమానించడం, తనని ఇబ్బంది పెట్టడం, హింసించడం ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, దీనికి కారణం కేవలం అతని మానసిక స్థితే అలా ఉంది కాబట్టి అలా చేస్తున్నాడా? ఇంకేమైనా కారణం ఉండే అవకాశం ఉందంటారు? అంటే డబ్బులు కానీ ఇంకేదైనా రిలేషన్షిప్స్ కానీ ఇలాంటివి కూడా ఏదైనా రీజన్ ఉందా? మీకు మీ అవగాహన ఎంతవరకు ఉంది ఈ విషయంలో? మా ఇంటికి కూడా అమ్మాయి ఇల్లు కొన్నదండి రీసెంట్ గా. అమ్మాయి తాతరు పెట్టేవాడంటే ఇంటికి కూడా, అది కూడా ఏప్రిల్ లో పెట్టాడంట. ఆ ఇల్లు మీ అమ్మగారి పేరు ఎందుకు, నా పేరు కూడా ఉండాలి, మీ అమ్మ మీ వాళ్ళకి కాదు మన ఇద్దరి పేరు మీద ఉండాలి అని ఎంతో టార్చర్ పెట్టాడంట. ఆ మాట కూడా చెప్పింది మా అమ్మాయి. అస్మాన్ ఇదే మాట అడుగుతుంటాడమ్మా, ఏం చెప్పమంటావు అనేసి అనేది. నేను సరదాగా ఇంత ఇలా వస్తుంది అనుకోలేదండి. మాకు ఉన్న ఒక అమ్మాయి అండి, మాకు ఏ ఆస్తి ఉన్నా దందే, ఆ అబ్బాయిదే, తనకే సొంతం. అలాంటిది ఆ చిన్న మాట ఎందుకంటాడులే అనే ద్వారంలో ఉండిపోయానే గానీ ఇంత టార్చర్ చేస్తున్నాడు అనుకోలేదండి. ఇంత ప్రాణాలు తీస్తాడని మృగం అనుకోలేదండి నేను. అంటే మేము అంతా ఇంత సంస్కార కుటుంబంలో ఉన్నవాళ్ళం కాబట్టి అలాంటి చెడు ఆలోచనలు, చెడు అభిప్రాయాలు మాకు లేవండి. ఆ అబ్బాయి ఇంత చెడుగా ఆలోచించి దాని ఎదుగుదలను చూడలేక అలా చేసాడేమో అని నాకు అనిపిస్తున్నది. దాని సపోర్ట్ తల్లిదండ్రులు కూడా ఉండొచ్చునండి, తల్లిదండ్రులు కూడా ఉండొచ్చు. వాడికి చెల్లి ఉంది, తను కూడా ఉండొచ్చు. ఆ ముగ్గురు అందరూ కలిపే చేయొచ్చునేమో. ఇప్పుడు నాకు అలా కూడా అనిపిస్తుందండి ఇలాంటివన్నీ చూసి. చెల్లి ఇప్పుడు మీరు అంటున్నారు అతనికి ఒక చెల్లి ఉంది, వాళ్ళ పేరెంట్స్ కూడా తెలిసి ఉండొచ్చు అంటున్నారు. వాళ్ళు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ జరగడానికి ముందు కానీ వాళ్ళ బిహేవియర్లో ఏదైనా చేంజ్ ఉందా? ఇప్పుడు ఈ అంశానికి సంబంధించి మీరు మరి అతనే చేశాడని మీరు కంప్లైంట్ చేసి ఇదంతా చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమైనా మాట్లాడారమ్మా మీతో ఈ అంశం గురించి? వాళ్ళు ఎందుకంటే ఆ అబ్బాయిని ఇచ్చేయాలి, కాసుకొని కూర్చోవాలి, ఆ అబ్బాయి కోసం లాయర్ని ఎందుకంటే పెట్టుకోవాలి? నువ్వు చేసావా లేదా? ముందు వెళ్ళి, నీ భార్య అది, నువ్వు వెళ్ళు, నీ స్థానం అక్కడ ఉంది, నువ్వు వెళ్ళి నిరూపించుకో. నా భార్య నేను ఎందుకు చంపుతానని నువ్వు మాట్లాడలేవా అని వాళ్ళు అనలేరండి. ఎందుకు ఇన్నాళ్ళు దాంగోవాలి? ఇప్పుడు దాంగున్నంత మాత్రం ఏమి ఆగిపోవు కదంటే ఇంకా ముందుకు వెళ్తుంది కేసు. ఇప్పుడు ఇంకా బలపడిపోతుంది. ఎందుకంటే నేను ఊరుకోను. ఈ 15-20 రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆ మమ్మల్ని ఇద్దరిని తల్లిదండ్రులుగా చూసుకుంటానన్న వాడివి ఈ రోజు నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయావు, నడు రోడ్లో ఉంచావు. ఆ రోజు వాళ్ళ అమ్మ నాన్నగారికి ఫ్లైట్ టికెట్లు కొని పంపించేసి నువ్వు ఢిల్లీ వచ్చాడంటే మేమిద్దరం ఎక్కడికి వెళ్తాం? నువ్వు తల్లిదండ్రులు అనుకున్నావు నా పిల్ల పోయిన తర్వాత. చూడండి అవన్నీ యూట్యూబ్ లోనే గట్రా వస్తుంటాయి వాడి వీడియోలు. అలానే నువ్వు ఎందుకు అందరికీ మీడియా ముందు చెప్పావు? ఈ రోజు ఎక్కడికి వెళ్ళిపోయావు? మేమంటే ఇలా తిరగాల అంటే చెట్టు పట్టుకుని మేము తిరిగితే నీకు సంతోషమా? అంటే ఇలా చెయ్యాలని నువ్వు నిర్ణయించుకున్నావా? ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఎలా వస్తున్నాయి ఈ మాటలని నాకు అర్థం కాకపోతే. అబ్బాయి అలా చెప్పేస్తుంటే ఎక్కడ ప్రభుత్వం, ఎక్కడ ఈ మీడియా అయినా ఇవైనా ఎలా నమ్ముతారండి? చట్టం అన్నది నమ్ముతుందా? ఆ చట్టం అందరికీ ఒకటే కదండి, సమానమే అండి. అలాంటిది వాళ్ళు ఎలా నమ్ముతారు వాళ్ళు చెప్పే మాటలకి? ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నువ్వు బయటకు రా, వచ్చి చూపించంటే ఏదో లొంగిపోవాలని వచ్చాడు. ఇంకా ఏముందో, ఎందుకు లొంగిపోవాలి? ఇంకే దారుణాలు లేవు కాబట్టి ఇంకేం చేయలేక వచ్చాడు, సరెండర్ అయ్యాడు. కానీ సరెండర్ అయ్యే దాంట్లో ఇంకా వాస్తవాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ వెలికి తీయాలి. అన్ని విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో జనరల్ గా తెలుస్తాయి. ఒకవేళ అతను ఏదైనా చేస్తుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా, ఇంకా రావాలమ్మా? పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలుస్తుంది అన్నమాట కరెక్ట్ పాయింట్ మీరు అడిగారు. ఈయన మా వాళ్ళు వెళ్ళేటప్పుడుకి చెప్పారు ఇలా అని, ఎయిర్పోర్ట్ లోని వెళ్ళిపోయి ఫ్లైట్ వెళ్ళేటప్పుడు చెప్పాడంట ఇలాగ అయిపోయింది అనేసి. చనిపోయింది అన్నప్పుడు ఈయన గట్టిగా చెప్పారంట, ఎక్కడ ఏమైందో అక్కడే ఉంచండి, బయటకు తేడానికి వీలు లేదు తండ్రిగా నేను వచ్చే వరకు అని ఈయన చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు మనుషుల మృగాల? వీడు ఏమైనా ఇచ్చేయకుండా వాళ్ళు అలా చేస్తారా? తీసుకొచ్చేసారు కిందకి. అంటే పంచనామా కూడా మావేమి అక్కర్లేదు, మా పేర్లు అక్కర్లేదు, మేము ఉన్నామని అక్కడ తల్లిదండ్రులుగా మాకు ఇది కూడా లేదు. తర్వాత పోస్ట్ మార్టం తీసుకొచ్చిన తర్వాత ఈయన 12 గంటలకు వెళ్ళారు. అప్పుడు ఈయన చూపించకుండా ఆ ముందు రోజు రాత్రి చేరిన ఆయనకి 12 గంటలు చూపించకుండా మరుసటి రోజు 10 గంటలు చూపించి చిన్న మొహం కళ్ళు చూపించారంట. అంతే, మొత్తం ఓపెన్ చేసి గుండెల వరకు చూపించండి అక్కడ ఏముందో ఏం చేశాడో నేను చూస్తానంటే ఏమి చూపించలేదు, మొహం కట్టేశారు, మొత్తం అన్ని కట్టేసి పోస్ట్ మార్టం తీసుకుని వెళ్ళిపోయారంట. ఈయనకి సంతకాలు లేవు, ఏమీ లేవు. అక్కడ తీసుకెళ్లిపోయి చేసిన తర్వాత మాకు డౌట్ వచ్చింది అక్కడ
అది మేము ఆ డౌట్ లో పెట్టాం. ఎందుకంటే ఇలా ఎందుకు జరిగింది, పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమొస్తుందో వాడు అదే మాట పట్టుకుని కూర్చున్నాడు. పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది, వాళ్ళ అమ్మ నాన్నగారు అదే అన్నారు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది అప్పుడు చూద్దాం అంటే అక్కడ ఏం జరిగింది అది కూడా కావాలి కదండి మనకి. అందుకనే మేము మళ్ళీ అందుకే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏమి రాలేదు ఇంతవరకు, వస్తుందని ఆస్తా ఉన్నాము. ఏదైనా మేము అక్కడ డెహ్రాడూన్ అంతా సపోర్ట్ చేస్తారు, మన ఏపీ అంతా సపోర్ట్ చేస్తున్నారు. స్టేట్ గా దీనికి కూడా వెళ్ళాము, అన్ని జరుగుతున్నాయండి. ఏదైనా న్యాయం కోసమే పోరాడుతున్నాను. మా పిల్లలకి తిరిగి రాదు, ఇది తెలిసింది అందరికి, వాస్తవం ఇది. కాకపోతే అలాంటి ఆడపిల్లలకి జరగకూడదు. తప్పుడు పిల్లలు ఉంటారు, తప్పు చేయని వాళ్ళు ఉంటారండి, ఇది కూడా తెలుసుకోవాలి. మగ పిల్లలైనా ఆడపిల్లలైనా. ఇవే నేను అనుకున్నవి, నేను చెప్పవలసినవన్నీ. ఇంకేమైనా మీకు ఉంటాయి అడగండి, చెప్తాను. అమ్మా, ఇప్పుడు రాధాగాయత్రి ఫాదర్ అక్కడే ఉన్నారా, మీతో పాటే ఉన్నారా? ఉన్నారండి, ఆయన బయట ఉన్నట్టున్నారు. ఆయన ఏమన్నా మాట్లాడగలుగుతారమ్మా మాతో? ఒక్క మాట, అంత ఎక్కువ అవసరం లేదు, మాట్లాడతారు. ప్లీజ్ ఒకసారి ఇవ్వరా? సరే, ఏది ఎవరు ఏం చేసినా న్యాయం కోసం పోరాడుతున్నాం, అందరూ సపోర్ట్ కావాలి. మీకు న్యాయం జరగాలనే మేము కోరుకుంటున్నాం అమ్మా. ఖచ్చితంగా ఈ అంశాన్ని ఆర్టీవీ కూడా మొదటి నుంచి చూపిస్తుంది. ఆల్ ఇండియా దీంట్లోకి వెళ్ళిందండి ఇది, అందరు సపోర్ట్ మాకు కావాలి, ఉంటేనే పోరాడతాము. ఈ కేసులో న్యాయబద్ధంగా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ కేసుని మొదటి నుంచి మేము ఆర్టీవీ కూడా ఫాలో అప్ చేస్తున్నాం, శ్రీచరణ్తో మాట్లాడాం, ఏమేం జరుగుతుంది అనేది మేము మొత్తం చెప్తూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. ఖచ్చితంగా మా మద్దతు ఉంటుంది, ఈ కేసు విచారణ పూర్తయ్యే వరకు మా మద్దతు ఉంటుంది. మీకు వాక్యాలు రాస్తున్నారండి, అది కూడా అనవసరంగా అమ్మాయిల మీద వేస్తుంటారు, అవి కూడా కొంచెం చూసుకోవాలి. అదే చెప్పవచ్చు, అది అంటే ఎవరు రాస్తున్నారో మాకు తెలీదు. మా వరకు అయితే మేము ఖచ్చితంగా ఈ కేసులో మొదటి నుంచి ఫాలో అప్ చేస్తున్నాం. ఒక్కసారి సుధాకర్ గారు అమ్మా, ఫాదర్ పేరు? నందు, మరి కాసేపట్లో తండ్రి సుధాకర్ గారు కూడా మాట్లాడనున్నారు. ప్రస్తుతం ఆయన వస్తున్నారు. మీరు విన్నారు కదా, వాస్తవానికి ఒక మానవ మృగం మాదిరిగా అతను వ్యవహరించారు. ప్రధానంగా చూసుకుంటే రాధాగాయత్రి భర్త శ్రీచరణ్ కుటుంబ సభ్యులకు, అంటే కుమార్తె ఈ లోకంలో లేరు కాబట్టి ఒక కొడుకు మాదిరిగా ఉంటానంటూ చెప్పాడు. కానీ అంత్యక్రియల ప్రక్రియ 14 రోజులు కొనసాగాలి. కానీ ఆ ప్రక్రియ ముగియకుండానే, అంటే పోలీసుల ఒత్తిడి ఒకవైపు పెరగడం, అలాగే మీడియా నుంచి కూడా, సమాజం నుంచి కూడా చాలా ఒత్తిడి పెరిగింది. ఖచ్చితంగా శ్రీచరణ్ ఈ వ్యవహారం చేసి ఉంటాడని, అందుకు అతను పరారయ్యి ఉంటాడని భావిస్తున్నారు. ప్రస్తుతానికి రాధాగాయత్రి తండ్రి కూడా మనతో ఉన్నారు నందు, సుధాకర్ గారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సరే సుధాకర్ గారు మాట్లాడండి. హలో, నమస్తే అండి. సుధాకర్ గారు నమస్తే అండి. చెప్పండి సార్, చాలా వరకు వివరాలన్నీ కూడా మేము రాధాగాయత్రి గారి మదర్తో మాట్లాడాము ఇప్పటి వరకు కూడా. అయితే ఇప్పుడు మీరు కూడా ఇద్దరు కలిసి ఈ కేసుకు సంబంధించి న్యాయ పోరాటం చేస్తూ వస్తున్నారు. సార్, కీలకంగా మీరు ఈ కేసుకు సంబంధించి ఖచ్చితంగా అతనే మీ పాప ప్రాణాలు తీశాడు అని చెప్పడానికి మీకు నమ్మకంగా అనిపించే ఏదైనా 1-2 విషయాలు మాకు చెప్పగలుగుతారా సార్? నమ్మకం అంటే అండి, మనిషి వైఫ్ అండ్ హస్బెండ్ తర్వాత ఇద్దరు ఒకరి మీద ఒకరు నమ్మకం ఉండాలండి. వీళ్ళు వాడు ఏ రోజైతే మా అమ్మని పెళ్లి చేసుకున్నాడో వాడు ఒక చారిష్ లో ప్రవర్తించాడండి. అదే మాకు ముందుగా తెలుసుంటే మేము వెళ్ళాం కదండి. అంతే కదా, వాళ్ళ తల్లిదండ్రులకి తెలిసి ఉంటుంది. వాడు ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరు జాబ్ ఢిల్లీలోనే, వీడు ఎక్కడెక్కడో చదువుకుని ఏవేవో చేసి ఇవన్నీ చేశాడు వీడు. మరి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లల్ని